గూడూరిని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఉద్యమం చేసిన జేఏసీ నాయకులను అభినందించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని స్థానిక వనజాకృష్ణ కళ్యాణ మండపంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత 24 రోజులుగా ఉద్యమం నడిపినటువంటి జేఏసీ నాయకులను ఆయన అభినందించారు. ప్రభుత్వం కూడా సహకరించి గూడూరు ప్రజల కోరికైన గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపారని ఆయన తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులని ఆయన సన్మానించారు. పెద్ద ఉద్యమం చేశారు. ఆ రోజు మేము జేఏసీ ఏర్పడ్డాం. యానోడ పెద్ద కాళేశ్వర చనిపోయి స్వర్గంలో ఉన్నాడు. ఆ రోజు ఆయన జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పట్లో మా పైన 8 కేసులు పెట్టారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కాదన్నారు. ఉదయాన్నే 2 పోలీసు జీపులు, పోలీసు బస్సులు మా ఇంటి ముందు ఆపేది. గడప దాటితే ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నుంచి స్టేషన్లు వేసేది. అయినప్పటికీ మా జమాలు చెప్పినట్టు మనకి ఎక్కడ కూడా అప్పుడు జేఏసీ పెట్టినా 1-2 రోజులు జేఏసీ ఉంటుంది. తన ఎక్కడ కూడా పనిచేయాలి. ఎవరు మాట్లాడి బయటకున్నారు, కేసులు పెడతారు, లోపల వేస్తారని బయటకున్నారు. ఉద్యోగం మొత్తం కూడా నీరు గారిపోయింది. వాళ్ళ పాదాభిషేకాలు, వాళ్ళ బైక్ జరుపుకుంటాం. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడదలుచుకుంటే గత ప్రభుత్వంలో మనం చూసాం. వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వంలో ఏదైనా ప్రజా ఉద్యమం జరిగితే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే గడప కదలించేవాళ్ళు కాదు. మనందరం చూసాం. టీచర్లు చూశారు, ఇతర యూనియన్ వాళ్ళు చూశారు, అందరూ చూశారు. గడపలోనే ఇంట్లోనే అరెస్ట్ చేసేవారు. అన్నను కూడా మీరు గమనించారో లేదో, ఒక మంత్రి గారు పొలిట్ బ్యూరోలో ఉండి ఆయన జిల్లాని మారిస్తే కూడా దాన్ని ఏమీ చేసుకోలేక కణకాన్ని పెట్టుకుంటే ఇతరన్నా ఒక మాటకు సీఎం గారు పిలిచి మీ కోరిక ఏంటని ఎందుకని అడిగితే ఆ కోరిక అతను చెప్పి గూడూరు ప్రజల కోరిక నా కోరిక అని చెప్పిన తర్వాత అది నెరవేర్చుకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా మనం పాటిస్తున్నాం. ఈ దాదాపు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 800 మంది వచ్చారంటే వెనకాల బీబీఆర్ సార్ అని చెప్పి ఆయన జనరల్ మేనేజర్ ఏదైతే ఉంటారో ఆయన జిఎం గారు ఫోన్ చేసి సారు దశరామ్ సార్ కలిసిన తర్వాత ఫోన్ చేశారు సునీలకి. ఈ విషయం మీకు ఎవరో తెలియదు, నాకు తెలుసు. సపోర్ట్ ఇంటర్నల్ గా ఏమేమి పంపించమంటారంటే పంపించండి, ఇది మా ఉద్యమం అని చెప్పి వెనకాల నుంచి నడిపించినటువంటి ద గ్రేట్ లీడర్ పంపించుకుంటున్నారు. ఇది వాస్తవంగా జరిగింది. చాలా మంది తెలియదు ఏంటంటే ఏమి అన్న రాలేదు అంటారు. వెనకాల నుంచి ఒక వారధిలాగా నడిపించారండి. ఇది నిజంగా తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా